నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను అనేది ఒకటే, మీలో ఎవరికి టికెట్ వచ్చినా కూడా మిగతా ముగ్గురు సమిష్టిగా ఐకమత్యంగా పొరపచ్చాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఒకరినొకరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి నలుగురు ముగ్గురు కలిసి ఆ నాలుగో వానికి గట్టిగా సపోర్ట్ చేసి పిడికిలి గట్టిగా బిగించి శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమల్లు తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి, ఓడించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఒకనికి టికెట్ ఇచ్చే మిగతా వాడు చేయక, రెండో వాడు చేయక, మూడో వాడు చేయక, రేపొద్దున గెలుపోవడంలో ఏదో జరిగిన తర్వాత నేనైతే సించిందును, నేనైతే ఆరేసిందును ఈ వద్దు. మీరు సించేదేసినా ఆరేదేసినా ఏం చేసినా ఏప్రిల్ లోపలనే కానివ్వండి. రాచమూలను సించి ఆరేసి దండానికి వేచారేమో వేయండి, నాకు అభ్యంతరం లేదు. మీరు నలుగురు చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట. కారణం, మీకు బలం లేదు, మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు, కాబట్టి ఇక నుంచి నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని నేనంట. ఇక నేను ఓడిపోయినాను అనుకో, నాకు బలం లేదు, మీకు బలం ఉంది, మీ జెండాకు బలం ఉంది, మీకు నా అభినందనలు అని చెప్తాను. కాబట్టి దయచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టినటువంటి మమ్మల్ని ఓడించడానికి మీరు ప్రయత్నం చేయండి. నాకు నలుగురు సమానమే. నెక్స్ట్.